Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ను మంచి చేసుకుంటే చాలా చంద్రబాబుపై రగిలిపోతున్న కాపులు. శివపార్వతులు తమ కుమారులైన కుమారస్వామి వినాయకుడిని పిలుచుకుని లోకాన్ని తిరిగి రావాలని ఆదేశించారట. కుమారస్వామి లోకాన్ని చుట్టేసేందుకు బయలుదేరారు. కానీ వినాయకుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేశారట. ఇది పురాణాలలో ఉన్న కథ. తన తల్లిదండ్రులే లోకమని గ్రహించిన వినాయకుడు వాళ్ళ చుట్టూ తిరిగి సూక్ష్మములో మోక్షం ఉందని గ్రహించిన తెలివైన వాడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఈ కథ ఎందుకంటే టీడీపీలో కాపులు తమకు కనీస గుర్తింపు గౌరవం లేదని తీవ్ర ఆవేదన చెందడాన్ని చెప్పుకోవడానికి. ఆంధ్రప్రదేశ్లో కాపులు బలమైన ఓటు బ్యాంక్ కలిగిన సామాజిక వర్గం. కోస్తాలో కాపులు, రాయలసీమలో బలిజలని వాళ్లను పిలుస్తారు. గత ఎన్నికలలో కూటమికి ఆ సామాజిక వర్గం అండగా నిలిచింది. కాపు బలిజల ఓట్ల కోసమే జనసేనతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారనేది వాస్తవం. జనసేనను తమ సొంత పార్టీగా కాపు బలిజలు నమ్ముతున్నారు. అందుకే ప్రత్యేకంగా కాపులకు తాను ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని గ్రహించిన చంద్రబాబు నాయుడు తెలివిగా వ్యవహరించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ను మచ్చిక చేసుకుంటే చాలు, కాపులంతా తమ వెంట ఉంటారనే ఆయన వ్యూహమే ఫలించింది. కాపులకు పవన్ విపరీత ప్రాధాన్యం ఇస్తున్నారు. జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లు పొత్తులో భాగంగా చంద్రబాబు కేటాయించారు. వీటిలో సగం అసెంబ్లీ సీట్లను తన సామాజిక వర్గానికే ఇచ్చారు. 1-2 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు, ఇక 2 లోక్సభ స్థానాల్ని తన సామాజిక వర్గానికి కేటాయించుకున్నారు. అలాగే కేబినెట్లో జనసేనకు 3 బెర్తలు దక్కితే అందులో 2 కాపులు, 1 కమ్మ సామాజిక వర్గానికి దక్కాయి. ఇప్పుడు నాగబాబును కూడా కేబినెట్లోకి తీసుకుంటే ఏకంగా 3 మంత్రి పదవులు ఒకే సామాజిక వర్గానికి, అలాగే 2 అన్నదమ్ములకు తీసుకున్నట్టు అవుతుంది. చంద్రబాబు మాత్రం 2 కాపులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు. దీనిని బట్టి కాపులకు చంద్రబాబు ఆలోచన విధానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాపులను పట్టించుకోవడానికి పవన్ ఉన్నారని, వాళ్ళది తన బాధ్యత కాదన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని టీడీపీపై కాపులు మండిపడుతున్నారు. కేవలం పవన్కు కాపు కాస్తే చాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉండడం వల్లే తమకు తీరని ద్రోహం జరుగుతోందని వాళ్ళు అంటున్నారు. కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా న్యాయం జరగలేదని వాళ్ళు వాపోతున్నారు. నిన్నటికి నిన్న 4 సలహాదారులను తీసుకుంటే వాళ్లల్లో 2 కమ్మ, 1 రెడ్డి, మరొకరు కేరళకు చెందిన వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్తో అంటకాగినంత కాలం తమకు టీడీపీలో భవిష్యత్తు ఉండదని కాపులు లబోదిబోం అంటున్నారు. ఇదే వైఎస్ జగన్ ప్రభుత్వంలో అత్యధిక పదవులు లబ్ధి పొందింది కాపులే. బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, కన్నబాబు, ఆళ్లనాని, గుడివాడ అమర్నాథ్ పేర్లు ప్రముఖంగా వినిపించేవి. కానీ జనసేనాని పవన్లో కాపులు తమ నాయకుడిని చూసుకున్నారు. ఎన్నికలలో పవన్ చెప్పినట్టే వాళ్లల్లో మెజారిటీ కూటమికి అండగా నిలిచింది. అయితే పవన్ కారణంగానే తమను చంద్రబాబు అసలు పట్టించుకోలేదని కాపులు రగిలిపోతున్నారు. ఆ మధ్య కడపలో బలిజల సమావేశంలో బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పవన్ను కాదని కాపులు తమకు ప్రయోజనం కలిగించే పార్టీకి అండగా నిలిచినప్పుడే అన్ని రకాలుగా గుర్తింపు, గౌరవం ఉంటుంది. పవన్ కోసం కాపులు త్యాగరాజులుగా మిగిలితే ఆయన సొంత ప్రయోజనాల్ని మాత్రమే నెరవేర్చుకుంటారు. కనుక టీడీపీ, జనసేన కాపులు భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.